నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పట్టణంలో సమస్యలను పరిష్కరించండి. జాయింట్ కలెక్టర్ను కోరిన వినియోగదారుల పరిరక్షణ సమితి. నాటక రంగంలో పరిశోధనలకు రిటైర్డ్ టీచర్ గాదిరాజు రంగరాజుకు డాక్టరేట్ అభినందిస్తూ సన్మానం చేసిన ఎమ్మెల్యే రఘురామ. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే మా లక్ష్యం. ఆ దిశగానే కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి దేవస్థానానికి ఎయిర్ కూలర్ బహుకరణ ఆర్థిక సహకారం అందజేసిన వనితా క్లబ్ ప్రెసిడెంట్ పుప్పాల ఉమామహేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినియోగదారుల పరిరక్షణ సమితి సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. వినియోగదారుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నమట్ల కరుణాకర్ రావు, కార్యదర్శి మాట్లపూడి సత్యనారాయణ, కోశాధికారి పిబి పెద్దిరాజు, వైస్ ప్రెసిడెంట్ బంటుమిల్లి కృష్ణ జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తక్షణమే రోడ్ల మరమ్మతులను చేపట్టాలని, రైతు బజార్లో సౌకర్యాలను మెరుగుపరచాలని, తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. అలాగే పార్కింగ్ ప్లేస్ లో దుకాణాలు నిర్వహించకుండా చూడాలని కోరారు. సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ కు సమితి సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి భీమవరం పట్టణ వినియోగదారుల పరిరక్షణ సమితి తరపున వారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, ఈ ఇటీవల కాలంలో వర్షాలు విపరీతంగా కురవడం వలన రోడ్లు అనేక చోట్ల దెబ్బతిన్నాయి, అనేక గుంటలు ఏర్పడ్డాయి. అందుచేత దీనివలన ప్రయాణం చేయడానికి వినియోగదారులకు, వాహనదారులకు మాత్రం చాలా ఇబ్బందిగా తయారైంది. వాటిని రోడ్లను మరమ్మతులు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ కలెక్టర్ కోరడం జరిగింది. రెండవ ప్రధానమైన సమస్య, మన భీమవరం పట్టణంలో పశువులు రోడ్లపై సంచరిస్తున్నాయి. ఇలా సంచరించడం వలన ప్రజలకు ప్రయాణం చేయడానికి తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుంది. అందుచేత వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఇంకా మూడవది, వీధి కుక్కల బెడద చాలా నానాటికి ఎక్కువైపోతుంది, గుంపులుగా సంచరిస్తున్నాయి. ఈ ప్రమాదాలు సంభవించకముందే తగు చర్యలు తీసుకోవాలని, వాటికి శస్త్రచికిత్సలు చేయించి దూర ప్రాంతాలకి తరలించాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. పార్కింగ్ ప్లేస్లో దుకాణాలు పెడుతున్నారు. దీనివలన మరి వాహనదారులు పార్కింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆ విషయంలో కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ఏర్పాట్లు చేయించడానికి తహసీల్దార్కి నియమాలు, అదేవిధంగా సూచనలు కూడా జారీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ముఖ్యమైన సమస్యలన్నిటికీ స్పందించినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్లాస్టిక్ వేరు కూడా వినియోగం చాలా విపరీతంగా పెరిగిపోతుంది. క్యారీ బ్యాగ్స్ కూడా విపరీతంగా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఈ విషయంలో మాత్రం అవగాహన లేక ఇవన్నీ చేస్తున్నారు. అందుచేత కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. డ్రైనేజీల్లో ఇవన్నీ చేరి ఆ మురుగునీరు ప్రవాహానికి అడ్డుగా తయారవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని నిషేధించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని గాంధీనగర్ ప్రాంతంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతమ్మ దేవస్థానం నిర్మాణ పనులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మాతమ్మ దేవస్థానం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నానాజీ, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, రహీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను చైతన్యపరచడంలో నాటకాల పాత్ర అద్వితీయమని, అలాంటి నాటక రంగం మీద పరిశోధనలు చేసి రిటైర్డ్ టీచర్ గాదిరాజు రంగరాజు డాక్టరేట్ పొందడం సాధారణ విషయం కాదని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రిటైర్డ్ టీచర్ గాదిరాజు రంగరాజును సమాజ సేవకులు రంగసాయిని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ గాదిరాజు రంగరాజు సేవలను గుర్తించి మైసూర్ యూనివర్సిటీ డాక్టరేట్ అందించడం సాధారణ విషయం కాదని అన్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేసి సమాజ సేవలో భాగంగా రంగరాజు నాటకాల మీద పరిశోధనలు చేయడాన్ని కొనియాడారు. నాటకాల మీద పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనంతరం డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు లాంటి ఎంతో మంది ప్రముఖుల ప్రోద్బలంతోనే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, సింగపూర్ అప్పన్న, కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొని రంగరాజును అభినందించారు. సమాజం సిగ్గుపడే విధంగా సమాజంలో జరుగుతున్న అకృత్యాలు పెరిగిపోయాయి అనడానికి ఒక కారణం నిన్న జరిగిన కలకత్తాలో మరి ఆమె జూనియర్ డాక్టర్ ఆమెను అమానుషంగా చేసినటువంటి దాడి, ఆ లైంగిక విషయం ప్రపంచంలోనే ఒక రకమైన దారుణ చర్యగా ఉంది. ఇటువంటి చర్యలు మరి రోజు చరిత్రంగా జరుగుతున్నాయి. పేపర్ తీస్తే, టీవీ చూస్తే అన్ని చోట్ల కూడా ఆడదాన్ని పట్టుకుని ఇలా దమానభంగాలు చేయటం, లేదా ఇంకోటి చేయడం, దాడి చేయడం. ఇప్పుడు దాడి చేయటం తప్ప లైంగిక సమస్య తీర్చుకోవడమే కాకుండా చంపేయడం జరుగుతుంది. మరి ఈ కలకత్తాలో డాక్టరు ఆవిడ యమయాతన పడిందని పేపర్లో చదివాం. మరి ఆ యాతనకు గురి చేయడానికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా మరి మనంతా కూడా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు ఈ విషయంలో ఖండించాలి. ముందు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగుండాలంటే, వారి కుటుంబ సభ్యులకి వాళ్ళని చెప్పాలంటే, ధైర్యం కలిగించాలంటే ప్రతి ఒక్కరూ భారతీయుడు ఈ విషయం మీద స్పందించి ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనం భీమవరం డాక్టర్లు, ఐఎంఏ డాక్టర్స్, అలాగే గూడెంలోను, రాజమండ్రిలో, విశాఖపట్నంలో అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా నిన్న బ్రహ్మాండ ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలు గుర్తించి ప్రభుత్వాలు ఆ దోషులను పట్టుకుని వెంటనే కఠిన శిక్ష విధించాలని, మరి ప్రతి కళాశాల, ప్రతి చోట కూడా ఈ విద్యార్థులు ఈ మీద మరి స్పందించి ఉద్యమాలు చేయాలని, ఆ దోషులను పట్టుకునేదాకా మన భారతీయులంతా మేల్కొని ఉండాలని ఆ అమ్మాయికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను. విద్యుత్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ 2000వ సంవత్సరంలో జరిగిన ప్రజా పోరాటంలో పోలీసుల తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామికి సిఐటియు కాకినాడ జిల్లా కార్యాలయం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మాలక రమణ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఫలితంగా 15 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు సాహసించలేదని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవక ముందే యూటర్న్ తీసుకుని ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు సిద్ధపడిందని విమర్శించారు. తక్షణమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఉపాధ్యక్షురాలు ఎరుబండి చంద్రవతి, రూరల్ కన్వీనర్ టి రాజా తదితరులు పాల్గొన్నారు. 28వ తేదీ విద్యుత్ అమరవీరుల దినోత్సవం. ఈ రోజునే 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా భయంకరంగా పెంచినందుకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రత్యేకించి వామపక్షాలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినాయి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. అంతిమంగానంటే ప్రజలు హైదరాబాద్లో ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే కాల్పులు జరిపారు, 3 చనిపోయారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆ ఉద్యమం సాగింది. ఈ రోజు కరెంటుకి ఒక స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది కూడా ప్రజలను దోపిడీ చేయడమే. ఆ ఉద్యమం దాని నుంచి గుణపాఠాలు తీసుకుని ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గతం నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసన ఉద్యమం సాగింది. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. దానికి నిరసనగా ఏంటంటే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటే గత తప్పిదాలు మళ్ళా చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించారు. ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దు, అవసరమైతే తీసి పక్కన పాడేయండి అని చెప్పారు ప్రజలకి, రైతులకి. అలాగే తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వెళ్ళి స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చి ఇవాళ 2 నెలలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం.
2 నెలల్లోనే ఏదైతే ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో చెప్పిన దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకుని ఈరోజు స్మార్ట్ మీటర్లని, అదానీ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజల గృహాలకు బిగించేందుకు, రైతులకు బిగించేందుకు ఆల్రెడీ రాష్ట్రానికి తీసుకొచ్చున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2000 సంవత్సరంలో ఎలాంటి విద్యుత్ పోరాటం అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారో తెలుగుదేశం ప్రభుత్వం, అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఇప్పటికే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల కేవలం ధరల పెరుగుదలే కాదు, రైతులకు ఇచ్చేటువంటి 9 గంటల ఉచిత విద్యుత్తుకు కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల వ్యవసాయం పెట్టుబడి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. రైతులు దాన్ని మరింత కష్టాలకు నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపు అనేటువంటిది తక్షణమే ఉపసంహరించుకోవాలి. గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభల్లో ఆయా గ్రామాల నాయకులకు మేలు చేసే పనులకు మాత్రమే ప్రతిపాదనలు చేశారని అన్నారు. కేవలం గ్రామ సభలు మాత్రమే జరిగాయని, అయితే నాయకులు పనులు పూర్తి చేశామన్నట్టు హడావుడి చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెనలకు ఇప్పటివరకు నిధులు కేటాయించలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏమయ్యాయంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మూపిడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, హరిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముంబై సినీ నటి వ్యవహారంలో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా పాత్రలపై విచారణ జరిపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సజ్జల అన్ని తానే నడిపించినట్టు అర్థమవుతుందన్నారు. ఓ చిన్న కేసులో ఐపీఎస్ విశాల్ ఘుని ముంబై వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. బాధితులు, నిందితులకు సంబంధం లేకుండా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడం వింతగా ఉందన్నారు. ఈ వ్యవహారంలో విజయవాడ మాజీ సిపి కాంతిరాణా ఎందుకంత చొరవ తీసుకున్నారో చెప్పాలని అన్నారు. ఈ రోజున పేపర్లో చూసాం, ఉలిక్కిపడ్డాను నేనైతే. ఒక 420 కేసు, ఆ కేసే నిజమనుకుందాం. ఒక మహిళ, ఆమె ఏదో బాలీవుడ్లో సినీ నటట, ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా, అంత మహిళల్ని అంత చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420, లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడొస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి, వీళ్ళు ఎవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. ఈ జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికిమాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ చెత్త కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. రాణా టాటా పోలీస్ కమిషనర్, ఆయన రాణా టాటా అంటే ఎవరు? అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, అది లోకల్ అట, ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళా ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు వితను ముద్దా అయి ఉండాలి ఆ కేసులో. పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్, ఆ అమ్మాయి కేసు పెడుతుంది, వీడిని తన్ని తీసుకెళ్ళి లోపలేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.